మెదక్ జిల్లా చేగుంట పాత పెన్షన్ స్థానంలో కొత్త పెన్షన్ విధానం ప్రవేశపెట్టి ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు వచ్చే పెన్షన్కు ఎసరు పెట్టే కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తోందని పలువురు రిటైర్డ్ పెన్షన్దారులు ఆరోపించారు. కేంద్రం తన ఆలోచనను విరమించుకోవాలని కోరుతూ సోమవారం మెదక్ కలెక్టరేట్ జరిగే ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా మార్చి 2025లో ఫైనాన్స్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టి ఆ బిల్లుకు చట్టరూపం దాల్చారన్నారు. ఆవేదన వ్యక్తం చేశారు. తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. మనమంతా కూడా ఐక్యతతో ఉంటేనే దీనిని సాధించగలుగుతాం. ఈరోజు ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది మొదటి దశ యొక్క కార్యక్రమం. తర్వాత కార్యక్రమాలు కూడా రూపొందించడం జరుగుతుంది. తర్వాత రాష్ట్ర గవర్నర్లకు కానీ ఎంపీలకు కానీ వారికి కూడా మెమోరాండం సబ్మిట్ చేసే కార్యక్రమం ఉన్నది. అదేవిధంగా రాష్ట్రపతికి, అదేవిధంగా ప్రధానమంత్రి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు కూడా ఈ మెమోరాండమ్స్ అనేటివి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకు డిఏలు కానీ టీఆర్సీ కానీ వర్తించకుండా ఆ కేంద్ర ప్రభుత్వం ఏదైతే అధికారాన్ని సంక్రమింపజేసుకుందో ఈ 2025 యాక్ట్ ద్వారా దీనివల్ల మనకు అనేక సమస్యలు, ఇబ్బందులు వస్తాయి. మరి తర్వాత ఈ పెన్షనర్లను 2 వర్గాలుగా విభజించడం జరుగుతుంది. 1/2026 రోజున ఏదైతే 8th CPC ఉందో, సెంట్రల్ పే కమిషన్ ఏదైతే ఉందో అది వర్తింపజేసే విధంగా ఉంటుంది. ఆ తర్వాత 1/1/26 తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళు, 1/1/26 అంటే డిసెంబర్ 2025 వరకు రిటైర్డ్ అయిన వాళ్ళు, ఈ విధంగా 2 వర్గాలుగా విభజించడం జరుగుతున్నది. అయితే దీనివల్ల సామాన్యుడికి అర్థమయ్యే ఒక విషయం ఏంటంటే మరి పెన్షన్ల లోపల 2 వర్గాలు ఏర్పడితే ఒక వర్గానికేమో లాభం జరుగుతుంది, ఒక వర్గానికేమో నష్టం జరుగుతుంది. కాబట్టి మరి ధరల పెరుగుదల అనేది మరి డిసెంబర్ 2025కి రిటైర్డ్ అయిన వాళ్ళకి మరి ధరల పెరుగుదల వర్తించదా? మరి ఇది సామాన్యుడికి అర్థమయ్యే విషయం కదా. అన్నీ కూడా ఈ ఆర్థిక ఇబ్బందులను కలగజేయడం అనేది మనలాంటి వారికి, సీనియర్ సిటిజన్స్కి అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మన లక్షలాది మంది కుటుంబ సభ్యులు కానీ, లక్షలాది మంది పెన్షనర్స్ కానీ రానున్న రోజుల్లో చాలా ఇబ్బందికరమైన జీవితాన్ని గడపవలసి వస్తుంది. కాబట్టి మనం ఈ రోజు నుంచి ఉద్యమ కార్యాచరణ మనం పూనుకోవాల్సి ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిలో, శాంతియుతమైన పద్ధతిలో, మరి పార్లమెంటరీ విధానం ద్వారా మనం ఈ ఉద్యమ స్ఫూర్తిని, అంటే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఈ కార్యక్రమాలు ఇక ముందు కూడా భవిష్యత్తులో నిర్మించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి స్టేట్ ఫెడరేషన్ ఏదైతే ఉందో ఆ ఫెడరేషన్ కూడా ఒక పిలుపునిచ్చింది. ఈ విధంగా లక్షలాది మరి ఏవైతే మెమోరాండమ్స్ ఉన్నాయో ఈ ప్రధానమంత్రి మోడీ గారికి సమర్పించడం జరుగుతుంది. దీని మూలంగా పెన్షన్ల యొక్క